హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. ఇప్పుడే మెరై మూవీ చూసొచ్చాను. హనుమాన్ తర్వాత తేజ సజ్జా ఇప్పుడు సూపర్ యోధాల, అలాగే మనోజన మహాబీర్లా, కార్తిక్ ఘట్టంనేని గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. మరి ఈ మూవీకి ఏ గ్రేడ్ ఇచ్చిన లాస్ట్ వరకు చూడండి. స్టోరీ లైన్ ఏంటంటే తేజ సజ్జా ఎలియాస్ వేద ఒక కామన్ మ్యాన్ హైదరాబాద్ లో పెద్ద ప్రొడక్ట్స్ ని కాపీ చేస్తూ వాటిని సెల్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క మనోజ్ ఎలియాస్ మహాబీర్ అశోకుడు 9 పవిత్ర గంధాలని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి అనేది మనం మూవీలో చూస్తాం. ఫస్ట్ హాఫ్ ఒక 15 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా ల్యాగ్ అనిపించింది. అక్కడక్కడ కామెడీ కూడా ట్రై చేశారు, పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. అలా కొద్దిగా ల్యాగ్ గా వెళ్లే ఫస్ట్ హాఫ్ ని ఇంటర్వెల్ కు ఒక హైలో లేపుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ అంత ల్యాగ్ ఏమి ఉండదు కానీ కొద్దిగా ప్రెడిక్టబుల్ గా అయితే అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ క్లైమాక్స్ అయితే బాగుంది. రన్ టైం కూడా మరీ ఎక్కువ అనిపించింది. ఈ రన్ టైం వల్ల అక్కడక్కడ మూవీ కొద్దిగా సీరియల్ లాగా అనిపించింది. మూవీలో బాగా నచ్చింది ఏంటంటే నాకు విఎఫ్ఎక్స్ అయితే బాగా నచ్చింది. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఎక్కడా తేడా కొట్టలేదు, నిజంగా అక్కడ ఉండే చేశారా అనిపించింది. మెయిన్లీ ఈగల్ సీన్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మైథలాజికల్ సీన్స్ లో వచ్చిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ చూస్తే నిజంగా రామాయణం చూసినట్టు అయితే అనిపించింది. తేజ సజ్జా గారు చెప్పినట్టు ఒక మదర్ అండ్ సన్ ఎమోషన్స్ తో ఈ మూవీ ఉంటదని చెప్పారు. అవును, మూవీ కూడా మదర్ అండ్ సన్ ఒక ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. మూవీలోని యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి, బాగా డిజైన్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే తేజ సజ్జా గారు అలాగే మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. ఇంకా వీళ్ళిద్దరే ఈ రోల్స్ లో సూట్ అవ్వాలి అన్నట్టు చేశారు. మనోజ్ అన్న విలన్ గా ఉంటే హీరో కూడా భయపడేటట్టు ఉన్నాడు. శ్రేయ గారు అయితే ఎమోషనల్ సీన్స్ బాగా క్యారీ చేశారు. మూవీ కూడా ఆవిడ ఎమోషనల్ సీన్స్ ద్వారా మనం ఇంకా కనెక్ట్ అవుతాం. బీజిఎం కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒక సాంగ్ లేదు, వైబ్ ఉంది, సాంగ్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ మూవీ చూడొచ్చా అంటే ల్యాగ్ ఉన్నా పర్లేదు, విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగుంటే చాలా అయితే చూసేయచ్చు. టోటల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న గ్రేడ్ బి గ్రేడ్. మరి మెరై మూవీ మీరు చూసారా? ఒకవేళ చూస్తే కామెంట్స్ లో చెప్పండి ఎవరి యాక్టింగ్ బాగుంది అనిపించిందో, సూపర్ యోధనా లేక మహాబీరా అని. ఇంక ఈ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.